గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ మీకు. మీ అందరికీ కూడానమ్మా. ప్రపంచం యావత్తు ఉన్నటువంటి మహిళా జనాలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మనకి మనం శుభాకాంక్షలు చెప్పుకోవటం చాలా సంతోషంగా మనకి అనిపిస్తుంది. మనమన్నా చెప్పుకోవాలి కదా. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది, మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మనం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం అంటే ఈ ఒక్క రోజనే కాదు, ప్రతిరోజు మనం గుర్తెరిగి ఉండాలి మరిన్ని నిర్ణయాలు తీసుకోవటానికి. ఎందుకంటే మనం జనవరి 1 రాగానే ఈ సంవత్సరం అంతా నేను ఇలా చేయబోతున్నాను అలా చేయబోతున్నాను ప్రతి ఒక్కరూ మాట్లాడతాం. మన మహిళలకంటూ ఒక రోజు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి నా వంతుగా నాకు సంబంధించి, నా కుటుంబానికి, నా సమాజానికి సంబంధించి ఈ నిర్ణయం నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేది ఉంటే బాగుంటుందేమోనని నాకు పర్సనల్గా అనిపిస్తోంది. ఈ భావన బాగుందమ్మా. లేకపోతే మహిళా దినోత్సవం ఆడవాళ్ళు చేసుకోవడం ఏంటమ్మా? నా పుట్టినరోజు నేను చేసుకుంటానా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పుట్టినరోజు ఎవరు చేస్తారు? మనం చేస్తాం, పెద్దవాళ్ళు చేస్తారు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పుట్టినరోజు ఎవరు చేస్తారు? కుటుంబ సభ్యులు చేస్తారు. అంతేగాని మహిళా దినోత్సవం ఎవరు చేయాలి? మహిళలు కాని వాళ్ళు చేయాలి. అంటే పురుషులు చెయ్యాలమ్మా. పురుషులు చేస్తేనే అది మహిళా దినోత్సవం. మన కెమెరామెన్లు నవ్వుతున్నారమ్మా ఈ మాట చెప్తుంటే. నవ్వనండి, ఎందుకంటే వాళ్ళకి ఈ దృక్పథం ఇంతవరకు ఎవరు వాళ్ళకి చెప్పలేదు. మహిళా దినోత్సవం నాడు ఎత్ర నార్యస్తు భుజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి ఈ దేశంలో ఆడవాళ్ళు పూజనీయులు, వాళ్ళని పూజిస్తే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళని గనక గౌరవించకపోతే చేసిన పనులన్నీ వృధా అనే మాట మీరు నేను చెప్పుకుంటే ఏం లాభం అమ్మా? మన్ని గౌరవించాల్సింది ఎవరు? పురుష సమాజం. అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. మనని మనం గౌరవించుకోవడం కూడా తగ్గిన పరిస్థితి కనుక గుర్తు చేసుకుంటున్నాం. ఏ అత్త కోడల్ని గౌరవించదు, ఏ కోడలు అత్తని గౌరవించదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఆడవాళ్లలోనూ తగ్గింది కనుక తప్పనిసరిగా స్త్రీలు తమ యొక్క అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకుని తమ గౌరవాన్ని తాము కాపాడుకుంటూ సాటి స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడతాము అని తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా స్త్రీలకి స్త్రీయే శత్రువు అనే మాట లోకంలో ఉంది, మనం గమనిస్తూ కూడా ఉన్నాం. అవునమ్మా. అంటే పూర్తిగా కాదు కానీ 50% వరకును అంతకన్నా ఎక్కువనో గమనించవచ్చు. అటువంటిది కూడా లేకుండా చేయొచ్చు కదా. కనీసం మన వంతుగా ఆడవాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈనాటి నుంచి సాటి స్త్రీని నేను గౌరవిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అవమానం చేయను, తక్కువ చేయను, చులకన చెయ్యను అని నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుందమ్మా? అద్భుతం. అది తీసుకోలేము. ఏదో ఒక వేడుకగా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదండి, చెయ్యాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుక మేము చెయ్యాలి, అంతే తప్ప అంతకన్నా పెద్ద విషయం ఏం కనపట్టలేదే. వీటన్నింటినీ అధిగమించేటటువంటి స్థితికి రావాలి. ఇక ముందు స్త్రీల కోసం ప్రత్యేకంగా మనం హక్కుల కోసం అడిగే పరిస్థితి రాకుండా మనని మనం చక్కగా స్వయం సమృద్ధంగా తయారు చేసుకోవాలి. మీరెవరండి నన్ను గౌరవించటానికి, నాకు హక్కులు ఇవ్వడానికి? నా హక్కుని నేను అనుభవిస్తా. నాకు హక్కు ఉంది, నువ్విచ్చేదేమిటి? హక్కులు ఒకళ్ళు ఇవ్వరు, ఎవరికి వాళ్ళు అనుభవించాల్సినటువంటిది. నా హక్కును నేను అనుభవిస్తాను అనే స్థితికి స్త్రీలు రావాలి. అది ఎప్పుడమ్మా? మన బాధ్యతని గుర్తించినప్పుడు కదా. ఎప్పుడు వస్తుందంటే నేనెవరు అన్నది గుర్తించి, నా బాధ్యతను గుర్తించి నేను స్వయం సమృద్ధమైనప్పుడు. మనం ఎంతసేపు విమెన్స్ ఎంపవర్మెంట్ లాంటి పదాలు వాడుతున్నాం. ఎంపవర్డ్ విమెన్గా ఎప్పుడవుతాం మనం? అలా కదా తయారవ్వాలి. ఎంపవర్డ్ విమెన్గా మనం మారాలి. దీనికి మన పూర్వ స్త్రీలు చాలామంది ఆదర్శప్రాయంగా ఉన్నారు. పూర్వకాలంలో స్త్రీలు అణగదొక్కబడ్డారు అనుకున్నారు కానీ ఎక్కడా లేదండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళకి అన్నీ చక్కగా జరిగాయి. ఎక్కడన్నా తేడా వస్తే గట్టిగా క్లాస్ తీసుకున్నారు, ఉతికి ఆరేశారు, చీల్చి చెండాడారు, ఎక్కడా ఊరుకోలేదు. అమ్మా హాయిగా ఉంది కనుక మాట్లాడలేదు, లేని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడారు కూడా. ఆ స్థితికి మనం రావాలి. ఏ ఒక్క స్త్రీని కూడా నువ్వు స్త్రీవి అన్న పేరుతో ఆవిడ్ని చులకం చేయకూడదు. నువ్వు చేసింది తప్పు అనుకో, నువ్వు ఆడదానివైనా మగవాడివైనా నీ తప్పు తప్పే, అంతే. నువ్వు ఆడదానివి కనుక ఈ పని చేయకూడదు అనే మాట ఉందే, అక్కడ వస్తుంది తేడా. ఉమ్, ఉమ్. కానీ గమ్మత్తు ఏంటంటే
ప్రపంచం మొత్తంలో గనక గమనించి చూస్తే భారతదేశంలోనే స్త్రీలు అన్ని రంగాల్లోనూ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇది ఒప్పుకుని తీరాలి, అందరూ ఒప్పుకున్న మాటే. ఎంతమంది స్త్రీలు మనకి యుద్ధ భూమిలో ఉన్నారమ్మా? ఫైటర్ విమానాల్లో కూడా ఈ సంవత్సరం ఈ మధ్య తయారైపోయారు కదా. మొన్న వరకు ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఆడవాళ్ళు ఫైటర్ విమానాల్లో వెళ్ళేవారు కాదు, వాళ్ళకి గ్రౌండ్ డ్యూటీస్ ఉండేవి. ఇప్పుడు ఫైటర్ విమానాల్లో పైలట్స్గా ఉన్నారు కదా. అవునమ్మా. మన ఆపరేషన్ సింధూర్ చేసిన వాళ్ళు ఎవరు స్పోక్స్ పర్సన్స్గా ఇండియన్ ఆర్మీకి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఆర్థిక మంత్రి ఎవరు? రక్షణ మంత్రి ఎవరు? అవన్నీ మన దేశంలోనే సాధ్యం. ఈ స్థితి కొద్ది మందికే ఉంది అన్నది మనకు కనపడుతోంది. ఆ కొద్ది మందిని ఆదర్శంగా తీసుకుని అందరూ ఆ స్థాయికి రావాలి. ఖచ్చితంగా. అందరూ ఆ స్థాయికి రావాలి. మహిళలకి మీరు ఏం చెప్తారమ్మా ప్రత్యేకించి? స్త్రీని ఎవరికి వాళ్ళు ఇంకొకళ్ళు మమ్మల్ని ఉద్ధరించాలి అని అడుక్కునే స్థితి నుంచి మారాలి. మనని మనం ఉద్ధరించుకోవాలి. మనం శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా చాలా బలం పుంజుకోవాలి. ఆడవాళ్ళు అనగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంటారండి, నెత్తి మీద గంగమ్మ ఉంటుంది అంటే ఎమోషనల్లీ తొందరగా డిస్టర్బ్ అవుతారని. అలా అవ్వడానికి వీల్లేదు. అందుకు ఆవేశపరంగా అని చెప్తున్నాను నేను. దానన్నింటిలోనూ కూడా సంయమనం పాటిస్తూ అన్నింటిలోనూ ఉన్నత స్థితికి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనంతట మనం తయారవ్వాలి. దీనికి కుటుంబ సభ్యుల సహకారం కావాలమ్మా, అందులో అనుమానమేం లేదు. అంటే మళ్ళీ కుటుంబ సభ్యుల సహకారం అంటే వాళ్ళ మీద ఆధారపడ్డామని కాదు, మగవాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా కుటుంబ సభ్యుల సహకారం కావాలి. ఖచ్చితంగా కావాలి కదా, ఎవ్వరికైనా కావాలి. కనుక ముందుగా ఇంట్లో చిన్నప్పుడు తల్లి, పెళ్ళయిన తర్వాత అత్తగారు తప్పనిసరిగా ఆడపిల్లల్ని సపోర్ట్ చేయాలి. మన ఆడపిల్లలు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే, మన ఇంట్లో ఉన్నా, పక్కింట్లో ఉన్నా, ఎక్కడున్నా, వీళ్ళందరూ ఉచ్చ స్థితికి వచ్చేదాకా స్త్రీలందరూ జాగ్రత్తగా కృషి చేయాలి. ఉద్యోగాలు చేయడం ఒకటేనా సమానత్వం అంటే? కాదు కదమ్మా. ఇది ఒక రకమైన బానిసత్వమే కదా, అంతే కదా. మగవాడు సంపాదించి తెస్తే హాయిగా కూర్చుని తినే స్థాయి నుంచి అతడి సంపాదనలో సగభాగం భరించినప్పుడు మరి ఇంటి బాధ్యత కూడా అతను భరించద్దు. అది లేకుండా ఇది ఆడవాళ్ళని ఎత్తినేసేస్తే ఏమైంది? బానిసత్వం పెరిగింది. అది ఇది కూడా పెరిగింది కదా. అదే బానిసత్వం పెరిగింది. ఆ స్థాయి నుంచి మారి నాకు నచ్చింది, సంపాదన కాదు ప్రధానం, నాకు నచ్చినటువంటి పనినే చేస్తా, నాకు నచ్చినట్టుగా, అంటే మళ్ళీ విచ్చలవిడిగా ఉండడం కాదు సుమా. ధర్మము, నీతి, సమాజం వీటిని దృష్టిలో పెట్టుకుని ధర్మ మార్గంలో వెడుతూ నేను ఉన్నత స్థితికి వెడతాను అనే స్థాయికి ఆడపిల్లందరూ రావాలి. అణిగి మణిగి ఉండడం కాదు, అట్లా అని ఎదిరించటము కాదు, మన బాధ్యతని ఎగిరిపడము కాదు, బాధ్యతలు గుర్తిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ భారతీయ స్త్రీ ఇట్లా ఉంటుంది అని లోకానికి చూపించాలి. చాలా సంతోషం అమ్మ. మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అటువంటి స్త్రీలు ఈ దేశంలో తయారవ్వాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.